ప్రియ సోదరీ సోదరులారా, మన వాక్య భాగం మత్తయి సువార్త 23వ అధ్యాయం. సావధానంగా వినండి, 1 నుండి 4వ వచనం వరకు. అప్పుడు యేసు జనసమూహములతో శిష్యులతో అన్నాడు, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పే వాటినన్నిటినీ అనుసరించి గైకొనండి. అయినా వారి క్రియల చొప్పున చేయకండి. వారు చెబుతారు గాని చేయరు. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద పెడతారే కాని తమ వేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. వింటున్నారా? యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, నెరవేర్చాడు. ధర్మశాస్త్ర సత్యాలు నిత్యమైనవి. అయితే పరిసయ్యులు శాస్త్రులు ప్రజలు మోయలేని కాడిని వారి మెడల మీద పెట్టి వేధించారు. యేసు దేవాలయమందు ఈ మత గురువులను గద్దించాడు. వీరి చేతిలో అధికారముంది, పాత నిబంధన లేఖనాలు వారి చేతిలో ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, ప్రజలారా, నా ప్రియ శిష్యులారా, లేఖనములు చెప్పేది చెయ్యండి కాని పరిసయ్యుల క్రియలను అనుకరించకండి. వారు చెప్పింది చెయ్యరు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5 నుండి 12వ వచనం వరకు. మనుష్యులకు కనపడే నిమిత్తము తమ పనులన్నీ చేస్తారు. తమ రక్షరేకులు వెడల్పుగాను చెంగులు పెద్దవిగాను చేస్తారు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడడము కోరతారు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ఈ పరిసయ్యులకు బిరుదులంటే మహా ఇష్టం. ప్రజల మెప్పును కోరతారు. తమ దుస్తుల్లో అలవాట్లలో ప్రత్యేకతను పాటిస్తారు. తమ పదవి బోధ అందరూ చూడాలని ప్రదర్శిస్తారు. ప్రభువుకు ఇలాంటి వైఖరులు గిట్టవు. మేము రబ్బీలము, బోధకులము అని పిలిపించుకోవడానికి తాపత్రయపడతారు. పాస్టరు అంటే సంఘములో గౌరవ మర్యాదలుంటాయి, ఉండాల్సిందే. అయినా అతడు ఒక విశ్వాసి, అందరిలో ఒకడు. ఆధ్యాత్మిక విషయాలలో ఎవరినీ తండ్రి అని అతనికి దేవుని స్థానాన్ని ఆరోపించకూడదు. తండ్రి అంటే జీవమిచ్చేవాడు. మన తండ్రి దేవుడు, ఆయనే జీవప్రదాత. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. ఆయనకే సమస్తాధికారమున్నది. మనలో ఎవనికైనను గొప్పతనము ఉన్నదా అంటే అది సేవ చేసేవానిదే. వింటున్నారా? యేసు ప్రభు వారి వేషధారణను గద్దిస్తున్నాడు. పాత నిబంధనలో ఏ ప్రవక్త కూడా ఇంత కఠినంగా మాట్లాడి ఉండలేదు. కొందరు యేసు ప్రేమను ఎక్కువగా బోధిస్తారు. యేసు దయామయుడు గాని ఆయనకు పవిత్ర కోపం వచ్చిందంటే ఎవరు తాళగలరు? యేసు పాపులను ప్రేమిస్తాడు, పాపుల కోసం చనిపోయాడు. గాని ఆయన తీర్పరి కూడా. ఆయన న్యాయాధిపతి. యేసు ప్రభువు కన్యక గర్భాన జన్మించిన దేవుడు, రక్షకుడు. ఆయన మన మధ్య ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన లోక పాపముల కొరకు మరణించాడు, మృతుల్లో నుండి లేచాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. తీర్పరిగా, న్యాయాధిపతిగా ఆయన వస్తాడు. ఇప్పుడు ప్రభువు పరిసయ్యులను శాస్త్రులను గద్దిస్తున్నాడు. 13వ వచనం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూస్తారు. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించనియ్యరు. అయ్యో అయ్యో అంటూ 8 సార్లు వారిని ప్రభువు గద్దిస్తున్నాడు. వేషధారులారా అని వారిని సంబోధిస్తున్నాడు. 7 సార్లు వారిని వేషధారులని పేరు పెట్టి పిలుస్తున్నాడు.
తమ నాయకత్వం వెర్రి తలలు వేసింది. వారు ఎవరినీ పరలోకములోనికి రానివ్వరు, తాము అందులో ప్రవేశించరు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా! ఒక వ్యక్తిని మీ మతములో కలుపుకోవడానికి మీరు సముద్రమును భూమిని చుట్టి వస్తారు. అతడు కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేస్తారు. అవును, వారు సాక్ష్యమివ్వడానికి ఎంత దూరమైనా వెళ్తారు, కాని ఒక్కరినీ దేవుని వద్దకు నడిపించలేరు. వారు మతంలోకి తెచ్చిన ఏ ఒక్కరూ కూడా నూతన జన్మ పొందినవారు కారు. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా! ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్తారు. అనగా అతడు రుణస్థుడవుతాడు అంటారు. అవివేకులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరిచే దేవాలయమా? బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదుగాని దానిపైన ఉండే అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెబుతారు. అంటే అతడు ఒట్టు పెట్టుకున్నది నెరవేర్చాలి అంటారు. అవివేకులారా, అంధులారా! ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరిచే బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడని, దానిపైన ఉన్న వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడని, అందులో నివసించే వాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దేవుని సింహాసనము తోడని, దానిపైన కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇంతకు పరిసయ్యులు చెబుతున్నదేమిటి? దేవాలయము తోడని, బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుంటే దానిని నెరవేర్చేదేమీ లేదు. అయితే దేవాలయములోని బంగారము మీద, బలిపీఠము మీది అర్పణము మీద ఒట్టు పెట్టుకుంటే దానికి నీవు బద్ధుడవవుతావు. ఈ పరిసయ్యులు ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలు చేస్తారు. భౌతిక పదార్థాలకు ఎక్కువ విలువనిస్తారు. వాటి ఆధ్యాత్మిక భావాన్ని, ఉద్దేశాన్ని లెక్క చెయ్యరు. 23వ వచనంలో ప్రభువు వీరిని గద్దిస్తూ చాలా కఠినంగా మాట్లాడాడు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా! మీరు పుదీనాలోనూ, సోపులోనూ, జీలకర్రలోనూ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా వడపోసి ఒంటెను మింగేవారు మీరే. ప్రియ విశ్వాసీ, వింటున్నారా? వారి పెరటి తోటల్లో తాము పెంచే పుదీనా, సోపు, జీలకర్ర మొక్కలలో 10వ భాగము సక్రమంగా చెల్లిస్తారు. ఈ దినుసులతో పానీయాలు తయారు చేస్తారు. తాగే పానీయములకు ఈ దినుసులు చేరిస్తే చాలా ఘాటుగా ఉంటాయి. చిన్న విషయాలలో అధిక శ్రద్ధ చూపుతారు. ప్రభువు వారిని గద్దిస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలు మూలకు నెట్టేశారు. న్యాయము, కనికరము, విశ్వాసము గలవారైతే వీరు తప్పక యేసుక్రీస్తును వెంబడించేవారే. వడపోత పోసి ఒక్క దోమ కూడా లేకుండా పానీయం సిద్ధం చేస్తారు గాని ఒంటెను ఆ పళాన మింగివేస్తారు. పరిసయ్యులు, శాస్త్రులు ముక్కాకలు తీరిన వేషధారులు. చిన్న విషయాలలో పట్టింపు, పెద్ద విషయాలలో నిర్లక్ష్యం. ఇది వీరి భక్తి. 25వ వచనం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా! మీరు గిన్నె, పళ్ళెము వెలుపట శుద్ధి చేస్తారు గాని అవి లోపల దోపుడుతో, అజితేంద్రియత్వముతో నిండి ఉన్నాయి. 5వసారి ఇక్కడ అయ్యో అంటున్నాడు ప్రభు. బాహిరమైన ఆచారాలకు వీరు ప్రాముఖ్యమిస్తున్నారు. గిన్నె, పళ్ళెం బయట తోముతారు. ఆచారాలన్నీ సక్రమంగా పాటిస్తారు. బయటికి చూడ్డానికి పరికరములన్నీ శుభ్రంగా ఉంటాయి, తళతళ మెరుస్తుంటాయి.
పైకి మందహాసంతో ప్రశాంతంగా మాట్లాడతారు. వారి మాటల్లో అతిభక్తి ఉట్టిపడుతుంటుంది. వారి హృదయాలలో పాపం గూడు కట్టుకొని ఉంది. లోపల చెడు తలంపులు పెట్టుకొని పైకి పరిశుద్ధంగా కనపడడం వీరి కపట భక్తికి రుజువు. మతాచారాల దుప్పటి కప్పుకొని అందులో ఏమైనా చేస్తారు. సజీవ విశ్వాసం లేకుండా యాంత్రికంగా మతాచారాలకు ప్రాముఖ్యమిస్తారు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మత వ్యవస్థకిస్తారు. పాత్ర లోపల బయట రెండు వైపులా శుద్ధిగా ఉండాలి కదా. హృదయశుద్ధి లేకుండా ఎంత మతనిష్ట ఉన్నా అంతా వృధా. 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడతాయి గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉంటాయి. సున్నము కొట్టిన సమాధులు, పైకి భక్తులు, లోపల పాపులు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉన్నారు గాని దాని శక్తిని ఆశ్రయించని వారు. క్రీస్తునందు నూతన సృష్టి అయిన వారే ఇంటా బయట పవిత్రంగా జీవించగలుగుతారు. సంఘ సభ్యత్వముంటే చాలదు, వేషధారణను దేవుడు అసహ్యించుకుంటాడు. సున్నము కొట్టిన సమాధులను తవ్వి చూస్తే లోపల అంతా కుళ్ళు, వాసన. వీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుతున్నారు కాని లోపల వేషధారణతో, అక్రమంతో నిండి ఉన్నారు. దేవుని వాక్యమును ప్రేమించేవారు, అందులో ఉన్నది ఉన్నట్లు అమలుపరిచేవారు దేవునికి కావాలి. దేవుని వాక్యమును బోధించే సంఘాలు, జీవించే సంఘాలు ఈ రోజున దేవునికి కావాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 29 నుండి 32వ వచనం వరకు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టిస్తూ గోరీలను శృంగారిస్తూ చెప్పుకుంటారు, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండేవారము కాము. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. మీరు మీ పితరుల పరిమాణమును పూర్తి చేయండి. ప్రియ విశ్వాసీ, వింటున్నారా? గత కాలంలో అనేక మంది భక్తులను వారు బ్రతికుండగా నానాహింసలు పెట్టి ఇప్పుడు వారి పేరు చెప్పి వారిని ఘనపరుస్తున్నారు. మానవ స్వభావం ఎలాంటిదో ప్రభువుకు బాగా తెలుసు. మానవ స్వభావము నాటికి నేటికి మారలేదు. చనిపోయిన ప్రవక్తలను ఘనపరుస్తారు. అందమైన సమాధులను కడతారు, వాటిని అలంకరిస్తారు. గాని మీ పూర్వీకులు ఆ ప్రవక్తలను హింసించి చంపారని జ్ఞాపకముంచుకోండి. మీ పితరుల పరిమాణము పూర్తి చేస్తున్నారు. మీరు రోమా ప్రభుత్వము మీదికి ఒత్తిడి తెచ్చి దేవుని కుమారుణ్ణి సిలువ వేయించడానికి పూనుకుంటున్నారు. 33వ వచనం, సర్పములారా, సర్పసంతానమా, నరక శిక్షను మీరు ఎలాగు తప్పించుకుంటారు? యేసు ప్రభువు వారిని సర్పసంతానమా అంటున్నాడు. యేసుక్రీస్తును వారు సిలువకు అప్పగిస్తున్నారు. క్రీస్తును అంగీకరించిన వారే దేవుని కుమారులు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా ఆయన నామమున విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. యేసుక్రీస్తు నిన్నెంతో ప్రేమించాడు. అయితే నీవు ఆయనను తిరస్కరిస్తే ఆయన నీకు తీర్పరి అవుతాడు. 34, 35 వచనాలు, ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేస్తారు. కొందరిని మీ సమాజ మందిరముల్లో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణానికి తరుముతారు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య నీవు చంపిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతా మీ మీదికి వస్తుంది. గమనించండి,
జకర్యా మరణం ఎంత ఘోరం! అంతేకాదు, హేబెలును అతని సోదరుడైన కయీను హత్య చేశాడు. నీతిమంతులను హింసించటం మొదటి నుండి కొనసాగుతోంది. అందరూ రక్షించబడతారులే అనే వేదాంతం పచ్చి అబద్ధం. ప్రభు అంటున్నాడు, ఇవన్నీ ఈ తరము వారి మీదికి వస్తాయి అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనమైపోయింది. దీనిని గురించి ప్రభువు ముందుగానే ప్రవచిస్తున్నాడు. ఆయన యెరూషలేమును గూర్చి విలపిస్తూ అంటున్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుతూ ఉండేదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏలాగు చేర్చుకుంటుందో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకోవాలని ఉన్నాను, గాని మీరు కాదన్నారు, రాలేదు. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక అని మీరు చెప్పే వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను. గమనించండి, యేసు ప్రభువు గాడిదనెక్కి యెరూషలేములో విజయప్రవేశం చేశాడు. కాని యెరూషలేము ఆయనను తిరస్కరించింది గనుక ఆయన యెరూషలేమును విసర్జించాడు. యెరూషలేము కోసం ఆయన ఏడ్చాడు. ఆయన యెరూషలేము నాశనాన్ని గురించి ఎంతో దుఃఖించాడు, గద్దించాడు. రాబోయే తీర్పును గురించి ఆయన ఎంతో బాధపడ్డాడు. నరకాన్ని గురించి మాట్లాడేటప్పుడు ప్రభువుకు దుఃఖం ముంచుకొచ్చేది. యిర్మీయా విలాప ప్రవక్త. అతని తల జలమయమైపోయేటంతగా అతడేడ్చాడు. తీర్పు తీర్చటం, ఖండించటం భక్తులకు సరదా అనుకుంటున్నారా? గద్దించినప్పుడల్లా యేసు కన్నులు చెమ్మగిల్లేవి. యేసు శిష్యులు అనుకున్నదొకటి, జరగబోయేది మరి ఒకటి. యేసు అప్పుడే రాజ్యం స్థాపిస్తాడని, యెరూషలేము రాజధానిగా రాజ్యమేలుతాడని వారనుకున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. మీరు కొంతకాలము నన్ను చూడరు, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక అని మీరు చెప్తారు. అప్పుడు మీరు నన్ను చూస్తారు. యేసు శిలువ మీద చనిపోబోతున్నాడు, కాని మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాను అని హామీ ఇస్తున్నాడు. మొదటిసారి అది విజయప్రవేశం కాదు. దేవుని రాజ్యము వాయిదా వేయబడింది. ఆయన రెండవసారి వచ్చే వరకు ఈ భూమి మీదికి ఆయన రాజ్యము రాదు. శిష్యులకు ఆయన మాటలు అర్థం కాలేదు. ప్రియశ్రోతలు, మత్తయి సువార్త 23వ అధ్యాయం మనకెన్నో సత్యాలను బయలుపరిచింది. దేవుని వాక్యం అధికారపూర్వకమైనది. వాక్యం ప్రకారం జీవించాలి. వాక్య సత్యాన్ని బోధించాలి. 1 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు పౌలు అంటున్నాడు, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగా, నీతిగా, అనింద్యముగా ప్రవర్తించామో దానికి మీరు సాక్షులు. దేవుడు సాక్షి. తన రాజ్యమునకు మహిమకు మిమ్మును పిలుస్తున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతివానిని హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ, సాక్ష్యమిస్తూ, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల నడుచుకున్నామని మీకు తెలుసు. ప్రియ విశ్వాసీ, మనము చేసేదే చెప్పాలి, చెప్పిందే చెయ్యాలి. వేషధారణను అభ్యసించేవారు తమ ప్రవర్తనను, సౌశీల్యాన్ని చేజేతులా నాశనం చేసుకున్నవారవుతారు. ఇతరులకు కీడు చేసిన వారవుతారు. వేషధారులు గుడ్డివారవుతారు. వారికి ప్రభువు కనపడడు. తమ స్థితిని తాము చూచుకోలేరు. వారి కంటికి ఇతరులు కూడా అగపడరు. పరిసయ్యులు ప్రజలకు చూపే దేవుడు బైబిలులోని దేవుడు కాదు. వారు కఠినమైన ధర్మశాస్త్రమిచ్చి ప్రజలను వేధించే దేవుణ్ణి ప్రజలకు చూపారు. ప్రియ విశ్వాసీ, మన దేవుడు ఎలాంటివాడు? 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం, సర్వకృపానిధి అయిన దేవుడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మనలను పిలిచిన దేవుడు. ఆయన ప్రేమగల తండ్రి.
ఆయన మన సంకటములను కుదిర్చేవాడు. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతము గలవాడు, కృపాసమృద్ధి గలవాడు. పరిసయ్యులు తమ నిజస్థితి తామే ఎరుగరు. తాము చెప్పిందే నిజమని, ఇతరులు చెప్పేది ఏదీ సరికాదని ఆత్మవంచన చేసుకుంటున్నారు. బాహిరమైన మతాచారాలకు అంకితమైపోయి తమ హృదయములో ఉన్న కాలుష్యాన్ని గుర్తించలేకపోతున్నారు. చిల్లరమల్లర విషయాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. వేషధారులై ఇతరులకు ఆశీర్వాద ద్వారాలను మూసివేస్తున్నారు. 27వ వచనం మరొకసారి గమనించండి. సున్నము కొట్టిన సమాధులు, వెలుపల శృంగారమే కాని లోపల చచ్చిన వారి ఎముకలు, సమస్త కల్మషం. వీరిని ముట్టినవారు అపవిత్రులవుతారు. ప్రజలకు తప్పుడు విలువలు నేర్పుతున్నారు. భౌతికం ఎక్కువ విలువగలదని, ఆధ్యాత్మిక విలువలు పాటించనక్కర్లేదని ప్రజలకు నేర్పి వారిని తమకంటే భ్రష్టులను చేస్తున్నారు. అందుకే యేసు ప్రభువు ఏడ్చాడు. ప్రియశ్రోత, మనలో కూడా ఇలాంటి లక్షణాలుంటే ప్రభువును ఏడ్పించిన వారమవుతాము. ఈ సందర్భంలో వేషధారణను గురించి మా శ్రోతలకు 2-3 మాటలు చెప్పగోరుతాము. వేషధారణ అంటే అసలు అర్థం నీవు పరిపూర్ణుడవు అయినట్లు నటించటం. లోపల ఏమీ భక్తి లేకపోయినా పైకి ఉన్నట్లు కనిపించటం. నాటకంలో వేషధారుల వలె తమది కాని పాత్రను నటించటం, ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలు మెచ్చుకోవాలని ఇచ్చకపు మాటలు చెప్పటం. దేవుని పట్ల, నీ మనస్సాక్షి పట్ల నిజాయితీగా ఉంటే వేషధారణ శోధనను జయించగలవు. తాను వారికి చూపిన ప్రేమ నిరర్ధకమైపోయిందని యేసు ఎంతో ఏడ్చాడు. యెరూషలేమును గురించి ప్రభువు ఏడ్చినప్పుడు అందులో ఆయన సహనం కనిపిస్తున్నది. దేవుని ప్రేమలో ఎంతో ఓర్పు కనిపిస్తున్నది. మానవులు పాపం చేస్తూ ఉంటే దేవుడు కృప చూపుతున్నాడు. యేసు ప్రేమ తిరస్కరించబడినందున ఆయన ఏడుస్తున్నాడు. ఆయన బలవంతాన ఏమీ చేయడు. ప్రేమ మాత్రమే ఆయన వైఖరిలో, ఆయన మాటలలో, ఆయన చూపులలో కనిపిస్తున్నది. 2 చేతులు చాపి ఆయన రమ్మని పిలుస్తున్నాడు. నీ హృదయపు తలుపునొద్ద నిలుచుండి తలుపు తట్టుతున్నాడు. తలుపు లోపల గడియ వేసి ఉంది, బయట నుండి తెరవటానికి వీలు కాదు. యేసు ఈ మాటలు చెప్పిన 40 సంవత్సరాలకు యెరూషలేము ధ్వంసమైపోయింది. యేసుక్రీస్తును తిరస్కరించి యెరూషలేము నాశనమైపోయింది. వారు యేసు ప్రేమను గుర్తించి ఉంటే, రాజకీయాల జోలికి పోకుండా ఉంటే అంతటి ఘోర విపత్తు సంభవించి ఉండేది కాదు. ఈ అధ్యాయంలో ప్రభువు కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు. పరిసయ్యులను, శాస్త్రులను గట్టిగా మందలించాడు. పరిసయ్యుల మతం దేవుని చిత్తానికి అపసవ్యంగా పరిణమించింది. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.